తెలియని వయసు. ఎస్. సో ఓకే, వెంకట్ గారు స్టార్ట్. నిహారిక గారికి నా మైక్ ఫస్ట్ మీకే అడుగుతున్నాను. నేను సినిమా చూసాం, చాలా బాగుంది. డిసప్పాయింట్ అయ్యారా? మేము ప్రీ రిలీజ్ పిఠాపురంలో చేయలేదని మీరేగా అడిగింది. కానీ చాలా అసలు నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది, చాలా ఇది అయిపోయాను అనమాట. కానీ ఫస్ట్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు రేపొద్దున మీ పేరు చెప్పుకుంటారు. సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అవి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకు రా అనేసి ప్రశ్నించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయనకి అన్ని వర్గాల వారు ఉంటారు, ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్లు? అంటే అన్ని వర్గాల వారు ఉంటారు కదా, ఇది ఎలా? రియల్ లైఫ్ గురించి చెప్పట్లేదండి, ఇట్స్ మూవీ. అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది బేసిక్గా రాంబాబు అన్న క్యారెక్టర్కి చేయొద్దు. రాంబాబు అన్న క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ని తనే చాలా సింపుల్గా చెప్తాడు. కరెక్టే, నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేలే, నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని. అది అక్కడ ప్రాబ్లము రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు, వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. రిజర్వేషన్ తప్పు అని కాదు, రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు, అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో, అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. దట్ ప్రాబ్లమ్ కుడ్ బి ఎనీ ప్రాబ్లమ్, బట్ వీ వాంటెడ్ టు బీ రిజర్వేషన్ ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి 18 years వచ్చేసరికి టంగ్ మన జ్ఞానబల్బులాగా మనకు అర్థమయ్యేది, మనకు తెలిసిన కొత్త న్యూస్ ఏదైనా ఉందంటే అది కాస్ట్ గురించి. బికాస్ ఆఫ్ దట్. ఓకే, ఇంకో క్వశ్చన్ శివ గారిని అడుగుతాను. ఎక్కడ శివ? రియల్ లైఫ్లో మొన్ననే పవన్ గారు ₹1 కూడా ఇవ్వకుండా గెలిచారు, మీరెందుకు ఓడిపోయారు సినిమాలో? ఇది నాకన్నా మా డైరెక్టర్ గారు చెప్తే ఇంకా బాగుంటుందేమో సార్. యాక్చువల్లీ ఇది ఆయన మేము అనుకుంది కూడా 2019 చేసుకున్నది కదా సార్. నిహార్ గారికి ఇవ్వండి, చెప్తారు. చెప్పండి. ఇది ఈయన రాసుకున్నప్పుడు 2019 ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారండి. మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి 3.5 సంవత్సరాలు పడుతున్న ఐడియా లేదు కదా పాపం. అప్పుడే చేసేద్దాం యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ 2019 బిహైండ్. ఎన్నో రోజుల ముందు కాదు, ఎలక్షన్కి 1 day ముందు లేకపోతే 1 night ముందు ఏమై ఉంటుందా అని చెప్పి ఒక సార్కాస్టిక్గా ఒక సటారికల్గా చూపించడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్. ఇప్పుడు గెలిచారు, అదే వాళ్ళు కూడా అంటారు కదా, నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా. సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్. అప్పుడు ఓడిపారు. సో మేము 2023లో చూపించింది నిజం లైఫ్లో 2019లో జరిగిన. ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో మీ ఫ్యామిలీ హీరోస్, మీ అన్నయ్య వరుణ్ గారి కానీ లేదా చరణ్ అన్నయ్య కానీ లేదా మీ బావగారు మన బన్నీ గారితో ఇలాంటి ప్యాన్ ఇండియా స్థాయి చేసే సినిమాలు ఏమైనా ఉంటాయా మీ బ్యానర్ నుంచి, పింక్ ఎలిఫెంట్స్? జెన్యున్గా చెప్పాలి అంటే ఐఎమ్ సమ్వన్ హూ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ద స్టోరీ అండి. ఫస్ట్ కథ వచ్చిన తర్వాత అది నిజంగా చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ మా అన్న కానీ వాళ్ళు చేసే అంత స్థాయి ఆ కథకి ఉంటే కనుక నేను డెఫినెట్గా అప్రోచ్ అవుతాను. లేకపోతే ఉత్తిగే వాళ్ళతో చెయ్యాలి కాబట్టి ఏదో కథ తీసుకెళ్దామని అయితే నేను వెళ్ళను. నిహారిక గారు సార్, అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్గా. ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్, మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు. ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది. బడ్జెట్ పరంగా కాదు, అంటే కాస్టింగ్ పరంగా కానీ వీటి పరంగా కానీ. అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి ఒక రమేష్ గారి తప్పనించి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, 1% డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేసారు కదా, మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ లేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలుపెట్టింది ఆయనే కదా. మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదంటే చరణ్ గారిని వీళ్ళని తీసుకొస్తే ఏంటంటే ఈ కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా. నేను సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసింది చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు. సో చాలా ఎక్సైటెడ్గా, ఆయన అప్పటికే విశ్వంబర షూటింగ్లో ఉన్నాను, నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవునా నిజంగా ఇంత బాగా ఆడుతుందా నాకు తెలియదు, నేను షూటింగ్లో ఉన్నాను, నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను, ఐ రియలీ కంగ్రాచులేట్ యూ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్, టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్. యా,
ఇప్పుడు అదే మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి తర్వాత ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్న ఫీలింగ్ ఉంది కదా. సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అసలు ఏంటి, సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్. సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు, కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేం మేము. వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్, వీ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్. జనాలు ఏమంటున్నారంటే, నేను వినింది ఇఫ్ ఐ మే సే దట్ ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు, కొంచెం లో అయింది అని. బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ, మేము ఒక సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై వి జెన్యున్లీ కాంట్ క్రియేట్, ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిలిం. దాని తర్వాత దెర్ ఇస్ నో అదర్ కాన్ఫ్లిక్ట్, ఓన్లీ అ ప్రాబ్లమ్ ఇస్ దేర్, దట్ ఈస్ ఊరు సరిగ్గా లేదు, ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్, దట్స్ వెన్ ఇట్ ఎంటర్స్. నేనేం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమాలో you can't make a film for 100% of the people. Yes. So many people are connecting to it, and మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో, ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టాల్జియాకి ఏదైతే తీసుకెళ్తామో, అందరూ మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది, అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి, నవ్వుతూ రారు, ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను. దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్. ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే, ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు, నాకు నచ్చట్లేదు, ఆ అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు. ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు. దొంగమో అంది సార్, దానికి కావాలి ముద్దు, వాళ్ళ అమ్మ చూస్తుంది భయం, అంతేగాని. సో అండర్లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన, బికాజ్ హీ సమ్మన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అ లాట్. అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లరగా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్, ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్. సో అలా మేము వెళ్ళాం, కానీ ఇట్స్ అ ఫిలిం. నాకు ఫర్ మీ ఇట్స్ లైఫ్, కమ్టికురోళ్ళు ఇస్ లైఫ్. ఎస్, అయితే యాక్చువల్గా ఈ సినిమా అంటే ఇంకొక 4 రోజుల్లో పెద్ద సినిమాలు 4 రాబోతున్నాయి. August 15th ఉంది, బట్ అది లాంగ్ వీకెండ్ కూడా కదా. సో మరి కొంచెం గ్యాప్ ఉంటే బాగుండేదేమో, ఆ 4 సినిమాలకి దీనికి బిఫోర్ వీక్ రిలీజ్ అయితే బాగుండేదేమో అనే ఒక చిన్న మాట కూడా వినిపిస్తుంది. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ యాంగిల్లో అదంతా ముందు అనుకున్నారా, ఊహించినట్టుగానే? యాక్చువల్గా అండి, ఈ సినిమా మేము జూలై ఎండ్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం. కానీ నవంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, 18 years ఏజ్ గ్రూప్ ఉంది, తర్వాత ఏమో వాళ్ళు 30 yearsకి రావాలి. మేము 18 years ఏదైతే ఉందో ఆ జాతర స్టార్ట్ చేసే మధ్యలో అప్పుడు మనకి అమలాపూర్లో పెద్ద తుఫాన్ వచ్చింది. ఏదైతే జాతర సెటప్ గిటప్ అంతా చేసాం మొత్తం అంతా పడిపోయింది. అది ఊర్లో గోదావరి, ఇప్పుడైతే మొన్న వరదలకు టోటల్గా మునిగిపోయింది. ఆ గోదావరి గట్టులో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అక్కడ జాతర ప్లాన్ చేసాం. మేము 4 రోజుల తర్వాత వెళ్తే మొత్తం ఫుల్ వాటర్తో ఉంది. అక్కడ గోదావరి జిల్లాలో ఏంటంటే మనలాగా హైదరాబాద్ లాగా ఇవాళ వర్షం వస్తే రెండో రోజు భూమిలోకి వాటర్ వెళ్దు, అంటే అది నేల యొక్క ఇది అది ఒక 1 week కానీ సెట్ అవ్వదు. మేము మొత్తం యూనిట్ అంతా దానికోసం 1 week చేయలేక మళ్ళీ హైదరాబాద్ వచ్చి 15 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాం. దానివల్ల ఏమైంది, మనకు ఆల్మోస్ట్ 15 to 20 days మేము ఏదైతే షెడ్యూల్ అని ప్లాన్ చేసామో అది మాకు అయిపోయింది. బట్ అలాగే ఫస్ట్ సినిమా ఇంత పెద్ద టెక్నీషియన్స్ చేసినప్పుడు దాన్ని మేము హరియప్ చేయడం ఇష్టం లేదు. డైరెక్టర్ అప్పటికే అనుకున్నాం ఏదో కొంత చేద్దాం, హరియప్ చేద్దాం అనుకున్నాం, కానీ క్వాలిటీ, ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తాము, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో దానివల్ల మేము యాక్చువల్ మ్యాక్సిమం సెకండ్ కానీ అట్లీస్ట్ సెకండ్ కన్నా వద్దాం అనుకున్నాము. మాకు మిగతా అట్ల వాళ్ళు కూడా ఏంటంటే అది 9th వచ్చింది. బట్ లక్కీగా మేము కూడా ఏంటంటే జనకి 15th పుష్ప వచ్చేస్తుంది అంటే నా ఐడియా ఈ సినిమాల గురించి కాదు, అప్పుడు మేము చేసిన 15th పుష్ప ఉంది. అంత పెద్ద సినిమా ఉన్నప్పుడు మనం అంత దగ్గర రావడం కరెక్ట్ కాదు అనుకున్నాము. అనుకుని ఇప్పుడు ఇంకో 2 సినిమాలు వచ్చినాయి. ఓకే, వంశీ గారు. I'll actually add to what he told. ఒకసారి అండి బిజినెస్ పర్స్పెక్టివ్ అన్నారు కదా. సో ఐ థింక్ మనాళ్ళు అంటే తెలుగు ఆడియన్స్ ఏంటంటే వరదలు వస్తున్నా సరే కంటెంట్ బాగుంటే పడవలు వేసుకుని వెళ్ళిపోతారు సినిమాకి. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో మీరు చూసారు ఆల్రెడీ హనుమాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అన్ని బిగ్ ఫిలిమ్స్ మధ్యలో వచ్చి. సో అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బి అ 3-week రన్ ఫిలిం ఈజీలీ. దట్ అండ్ ఇది డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారండి. సో దిస్ ఇస్ నాట్ ఐ మీన్ హూ ఎవర్ ఆర్ టీమ్ ఈస్. సో బేసిక్లీ దే ఆర్ సేయింగ్ దిస్ విల్ డెఫినెట్లీ గో
for more than 3 weeks, and we are very thankful that this film is given to us అని చెప్తున్నారు. So I think we are very happy in terms of business. వంశీ గారు. హాయ్ సార్. హలో అండి. చాన్నాళ్ళ తర్వాత ఒక చిన్న ఫిలిం చాలా ఎక్సైట్ చేసింది. నేను రాత్రి మీతో మాట్లాడాను. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ సినిమా ఫస్ట్ 1 అవర్లో వచ్చే నాస్టాలజిక్ మూమెంట్స్ చాలా బాగా బ్లెండ్ చేశారు. ఇంటర్వెల్లో యాక్చువల్లీ ఆ సీక్వెన్స్, ఆ బ్రిడ్జ్ సీక్వెన్స్ కానీ, అక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ కానీ, కెమెరా వర్క్ కానీ చాలా బాగా చేశారు. అక్కడ మ్యూజిక్ కూడా బాగా చేసుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా సత్య దగ్గరికి వెళ్ళే సీన్స్ కానీ కొన్ని చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ని చాలా చాలా ఎంజాయ్ చేసిన మూవీ చాన్నాళ్ళ తర్వాత. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా సరే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది నాకు పాయింట్ ఏంటంటే, యాక్చువల్ క్వశ్చన్లు అడగడం మానేసి నాకు ఏం నచ్చిందో చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మాకు నచ్చుతుంది, మాకు ఇది చాలా అరుదు, సో ప్లీజ్ చెప్పండి. సో అంటే క్యాస్టిజం గురించి, రిజర్వేషన్స్ గురించి చాలా సెన్సిటివ్ పాయింట్స్. అండ్ ఏంటంటే చాలా యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా యూజ్ చేసుకోగలిగిన పాయింట్స్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు హ్యావ్ ఈజీలీ మేడ్ దట్ ఒక కాంట్రవర్షియల్ ఫిల్మ్ లాగా ఒక రిజర్వేషన్స్ పాయింట్ని ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి దాంట్లో డిబేట్స్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఒక కాన్ఫ్లిక్ట్స్ జనరేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే చాలా తక్కువ ఎక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకున్నారు, బట్ ఎక్స్ప్లాయిట్ చేయలే. అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. యా. అండ్ నిహారిక గారు ఇందాక అన్నట్టు ఏంటంటే చాలామంది సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నారు. సెకండ్ హాఫ్ మోస్ట్లీ నాకు చాలా వరకు నచ్చింది. చాలామందితో పాటు నా ఒపీనియన్ ఏంటంటే ఆ పాలిటిక్స్ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ కాకుండా ఈ జాతర ఎక్కడైతే సత్యని కన్విన్స్ చేయడం, ఆ జాతర చేయడం అక్కడతో ఎండ్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది, అంటే ఇంకా బెటర్ హై అయ్యేది అని అనిపించింది. దాని గురించి ఏం చెప్తారు? గోయింగ్ బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు కాబట్టి ఏమనిపించింది? అక్కడ ఏదైనా చేంజ్ చేసుకోగలిగి ఉండేవారా? లేదు సార్, యాక్చువల్లీ మేము దాని గురించి స్టాండ్ అయ్యే ఉన్నాం ఇప్పటికీ. ఎందుకంటే మొదటి కథ మొదలయ్యేది ఊరు జాతర గురించి, జాతర తర్వాత వచ్చే ఎలక్షన్స్ గురించి. మనం జాతర పూర్తి చేయకుండా ఎలక్షన్స్కి వెళ్ళలేమని ముందు నుంచి చెప్తూనే వచ్చాం సినిమాలో. బికాస్ ఆఫ్ హై మూమెంట్స్, ఆ క్యారెక్టర్కి, సుబ్బు అనే క్యారెక్టర్కి, సత్య అనే క్యారెక్టర్కి, ఫ్రెండ్షిప్కి మధ్యలో ఉన్న హై మూమెంట్స్ వల్ల అది ఒక ఆ మీటర్లో లిటిల్ డౌన్ అయింది. బట్ మాకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం లోపల ఊళ్ళల్లో ఆ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే రేపొద్దున ఎలక్షన్గా ఈరోజు చూసేవన్నీ కూడా మేము చూపించాం. సెటరికల్గా చూపించినా, నవ్వి చూపించినా, ఏం చూపించినా కానీ అరే మేము చూస్తున్న కదా, ఇది మా కథ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. సో ఎక్కడ కూడా దానికి రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వట్లేదు సార్. ఇంకోటి ఈ రిజర్వేషన్ గురించో దీని గురించో మేడం క్లియర్గా చెప్పారు. అది మా పాయింట్ కదా. ఇంకొకటి డిబేట్స్ పెట్టాలన్న ఆలోచనలు లేవు. జెన్యున్గా ఒక సినిమా చేద్దాం, ఆ కాంట్రవర్సీ ద్వారా మనం జనాల్లోకి వెళ్దాము, దీని గురించి మాట్లాడేసుకుంటా జనాలు మన దగ్గర గురించి మాట్లాడేసుకుంటారు. అసలు అంటే అలాంటి ఫస్ట్ థింగ్ అలాంటిది నిహారిక గారి మాకంటే చీప్ థాట్స్లో అనిపించినాయి. ఎప్పుడు మనం కుర్రోళ్ళని పెట్టుకుని ఆనందంగా అందంగా మనం ఎలా సినిమా తీసామో అలాగే వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ మాకు ఎప్పుడు క్వశ్చన్ కూడా రేజ్ అవ్వలేదు. అండ్ పీపుల్ రిసీవింగ్ ఇట్ వెరీ పాజిటివ్లీ. సార్ లేదండి, అంటే ఏంటంటే ఆ హై వచ్చాక మీరు అన్నట్టు ఏంటంటే కొద్దిగా టెంపో లూజ్ అయింది. అదర్వైజ్ మీరు స్క్రీన్ ప్లేలో వేరేగా చేస్తుంటే కూడా మేబీ ప్రాబ్లీ వర్క్ అయ్యాయి. నిహారిక గారు చెప్పండి సార్. నిహారిక గారు చాలా మంచి సినిమా తీశారు ప్రొడక్షన్లో. యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఫాదర్ కూడా హోప్ఫుల్లీ ఏంటంటే నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ కూడా మంచి డబ్బులు రావాలని చెప్పి, మీకు ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్కువ చేయడానికి మోటివేషన్ రావాలి. మీ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంచెం నలుగురు సినిమాలు తీయడానికి మోటివేట్ అవ్వాలని చెప్పి ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. వి హ్యాడ్ టాక్డ్ ఎనఫ్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. అంటే సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది సార్. సార్ మీ రైటింగ్లో బ్యాలెన్స్ ఉంది, మీ మేకింగ్లో నిజాయితీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయటం అంటే మాకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరు హీరోలో కనిపించారు. సో ఆ రైటింగ్ స్టైల్ బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమలు కలగల, అందరు నచ్చారు. రైటింగ్లో కనుక మీరు ఆ జాగ్రత్తలు తీసుకుపోయి ఉంటే మేము ఒకళ్ళు పక్కన పడిపోయేవాళ్ళం. అలా పడకుండా మాకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరు హీరోగా కనిపించారు. సో ఇలాంటి ఇన్ని క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేసినందుకు, అంటే రైటింగ్లో కూడా ఇంత బ్యాలెన్సింగ్గా రాసినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి ఏంటంటే
సినిమా చూసినప్పుడు అంటే సినిమా జనరల్గా అక్కడ లేచింది ఇక్కడ పడింది ఈసీజీ రిపోర్ట్స్ తీయదు సార్. సినిమా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే బాగుంది. నేను అందరూ ఇది చూస్తుంటే నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీటింగ్ అంటే మీడియా అప్రిసియేషన్ మీటింగ్ అండ్ ఐ లవ్డ్ ఇట్ సార్. అంటే రేర్ అనుకోండి సార్ నాకు తెలిసి. అంటే మాకు కూడా ఇలాంటి కంటెంట్ దొరకదు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి వారం మాకు కమిటీ కుర్రాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఇప్పుడు సో అందుకని మీరు ఇచ్చే కంటెంట్ బట్టే మా రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఇది సార్ నిజాయితీ గల మాటలన్నీ. చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా నిద్రపోలేదు మేము. ఎలా రిసీవ్ చేసుకుంటారని పాపం ఆవిడ నిజంగా మనకి డబ్బులు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ₹1 లాస్ రాకూడదు, కొత్త వాళ్ళని నమ్మి ఇంతమంది పెడతామని నిహారిక గారు నాతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఇప్పుడు మేము నిన్న నైట్ 7 o'clock నుంచి రమేష్ సార్ నాకు ఫోన్ చేసి పుంజుకుంటున్నాయి వంశీ, అందరూ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ రిలీజెస్. చాలా మేము రిలీజెస్ వల్ల కొంచెం ఇబ్బంది పడతాం కొన్ని విషయాల్లో. సినిమా లేనప్పుడు రిలీజెస్ అయితే ఓకే, కానీ మాలాంటి చిన్న సినిమాలు కొన్ని రిలీజెస్ వల్ల అలా దెబ్బతింటున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. కానీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా August 9th అయిపోయింది కాబట్టి మీ ఫ్యాన్స్ అందరూ మా సినిమా చూసి మా కుర్రలు కూడా బ్లెస్ చేయండి. అది కూడా కోరుకుంటున్నాను నేను. అదే సార్. అంటే శేఖర్ కమలా గారు ఉండేవాళ్ళు అంటే కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తూ ఒక కొత్త ట్రావెల్ని ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు మీరు. సో జర్నీ ఏంటి అంటే నెక్స్ట్ చేయబోయే సినిమాలు మళ్ళీ కాంబినేషన్ వైపు వెళ్తారా, ఎలా ఉండబోతుంది? ఉన్నారండి, ఇంకో 18 మంది 25 మందితో వస్తున్నానండి. అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ సార్. నిహారిక గారు అంటే సో మీరు ఒక్కరే ఇంతమందికి బలంగా నిలిచారు, ఒక బలగంగా కనబడుతుంది ఇక్కడంతా. తెలంగాణలో ఒక బలగం సినిమాని ఏ విధంగా అయితే ఇంటింటికి ఊరు ఆడ చూసారో ఇలాంటి సినిమా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన సినిమాగా కనబడింది ఈ సినిమా అంతా కూడా. సో మీరు ఏదైతే సెకండ్ హాఫ్లో డౌన్ అయిందని చెప్తున్నారో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఇప్పుడు కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే రాబోయేదంతా కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక సినిమాకు ఒక సామాజిక బాధ్యత ఉండాలనేది ఒక పాయింట్ మనం చెప్తూ ఉంటాం అసలు మాటల్లో. కానీ అది రేపు జరగబోయే ఎలక్షన్లో అది సామాజికంగా ఒక చైతన్యాన్ని తీసుకురావచ్చు అనేది కూడా ఈ సినిమాలో కనబడుతుంది. కాబట్టి మీరందరినీ చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఇందులో చాలా వరకు ఒక్కొక్క క్యారెక్టర్ చాలా వరకు కనెక్ట్ అవుతూనే ఉంది. సో మా ఊర్లో ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది, చాలామంది ఊర్లో అంటే ప్రతి ఊర్లో ఒక్కొక్క జాతర జరుగుతుంది, యూత్ అంతా కూడా కనెక్ట్ అవుతుంటారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని వాళ్ళు స్క్రీన్ మీద చూస్తూ గుర్తు చేసుకోవడం అనేది సో మెమరబుల్. అంటే గుర్తుకు వస్తున్నాయి ఆ సినిమాలు కావచ్చు, లేదంటే ఈ శేఖర్ కమల్ గారి సినిమాలు, ఇవన్నీ కూడా సో ఒక్కొక్క తరం నుంచి ఒక్కొక్క సినిమా వస్తుందనడానికి ఈ కమిటీ కూరాలే నిదర్శనంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో వంశీ అంటే ఇందులో చాలా వరకు ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారు కదా, వీళ్ళు భవిష్యత్తులో ఇప్పుడున్న డైరెక్ట్ అంటే వీళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇందులో ఎవరెవరికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పొచ్చు? అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందండి, అందరికీ. ఎందుకంటే నేను చూసిన గొప్ప నటులండి వీళ్ళంతా. ఈ 11 మందే కాదు, మాకు వచ్చిన ప్రతి అమ్మాయి ప్రతి యాక్టర్ కూడా నేను 6,000 పైన ఆడిషన్స్ చేసి వాళ్ళలో ఉన్న అన్ని టాలెంట్స్ని నేను చెక్ చేసుకుని 7-8 సార్లు వాళ్ళని టెస్ట్ చేసి తీసుకున్నాను. ఏమైనా చేయగలరు ఇందులో. ఒకడు హీరో అవ్వచ్చు, ఒకడు విలన్ అవ్వచ్చు, ఒకడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒకడు కమీడియన్ అవ్వచ్చు, ఒకడు యునీక్ స్టైల్ ఉండొచ్చు. ఎవరు ఏమవుతారనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ కంపల్సరీ గొప్ప నటులైతే వెళ్ళండి, అది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను సార్. అంటే ఈ సినిమాకి చాలా రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు రైటింగ్ తర్వాతే ఏదైనా సో దానికి యాడ్ అవుతుంది. కాబట్టి రైటింగ్ విషయంలో ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీ టీంతో కలిసి? ఇదంటే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ముందు రైటింగ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మెయిన్ ఏంటంటే అండి, నా రైటర్స్ వెంకట్ సుభాషిలా అండ్ కొండలరావు అడ్డగల్ల వీళ్ళు కూడా ఏమంటారు అట్లా గ్రూప్స్ చదువుతూ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా. వాళ్ళకి నిజాయితీగా ఈ ఎలక్షన్స్ దగ్గర ఏం జరుగుతుంది, అసలు నిజంగా సొసైటీలో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలిసిన ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, బుక్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బుక్స్ రాస్తారు వాళ్ళందరూ. సో నాకు అలాంటి వాళ్ళు కావాలని నేను చెక్ చేసుకుని తెచ్చుకున్నా. రైటింగ్ స్టేజ్లో చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఏ రాజకీయానికి అప్లై కాకూడదు మాకు సంబంధించిన పార్ట్ అని చాలా ట్రై చేసాం. ఎంత చేసుకున్నది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది బికాస్ ఆఫ్ హిస్ నిజాయితీ. అది మేము ఎన్నిసార్లు అనుకున్నామో అసలు అప్లై అవ్వకూడదు, ఒక్క పందాకి వెళ్ళిపోతుంది కదా అంటే
మనం రేపు జరగబోయే ఎలక్షన్ చేస్తున్నామన్నా, రేపు జరగకపోతే ఈ రోజు నైట్ జరిగిపోతే ఓడిపోయే ఒక మనిషి గురించి మాట్లాడుతామంటే నిజాయితీగా ఇప్పుడున్న సినారియోలో ఇండియాలో ఎవరు కనపడుతున్నారు? ఇంకా ఆయనే కనపడుతున్నారు. నిజంగా ఆయన కోసం రాయలా, ఒక నిజాయితీ గల నాయకుడి గురించి రాసాం మేము. ఆ నిజాయితీగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అది మేము చాలాసార్లు ఫీల్ అయ్యాం మేము. 1 సెకండ్ అండి. ఇందాక నిహారిక గారు 2019 తర్వాత జరిగిందని అన్నారు కదా. యాక్చువల్లీ 2019 ముందే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోక ముందు రాసుకున్నాడు అన్న కథ. అంటే ఈ పాయింట్, ఒక నిజాయితీ గల వ్యక్తి ఓడిపోతే అనేది. సో ఆ పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఓడిపోయారు. బట్ ఈయన మాకు 2020లో స్టోరీ చెప్పినప్పుడు అన్న ఇది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అయిపోతుంది కదా అంటే, చాలా ప్రొడక్షన్ హౌసెస్ కూడా అదే అన్నాయండి, ఓడిపోవడం ఏంటి, గెలిపించవచ్చు కదా అని చెప్పేసి. ఎక్కడా కూడా తగ్గకుండా, ఎక్కడా కూడా హీరోని గెలిపించకుండా నేను ఇదే స్టిక్ అయి ఉన్నాను. కానీ మనది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది. సో హీరో ఓడిపోయాయి కాబట్టి హీరో సినిమా గెలిచింది. ఎగ్జాక్ట్లీ అంతే. కొంచెం లేట్ అవ్వచ్చు, హీరో కూడా గెలుస్తాడు. నిహారిక సార్, ముందు కంగ్రాచులేషన్స్ అండి. సినిమా అందరికీ కూడా ఒక్కరొక్కరు పేరున కూడా చెప్పలేం. అందరూ సినిమా బాగుంది. మీ డైరెక్టర్ గారితో కూడా చాలా మాట్లాడాం. సినిమా చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పినప్పుడు ఏదైతే ఉందో, మీరు ఇందాక నుంచి కాస్ట్ లేదు అని చెప్తూ వస్తున్నారు, షుగర్ కోటెడ్గా ఉందని చెప్తున్నారు. దానిలో 2 జాతి తక్కువ నా కూడా కానీ 3 సార్లు స్ట్రెస్ చేస్తూ మాట్లాడారు. అది కంపల్సరీ ఒక గోదావరి జిల్లాలో క్యాస్ట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో అమలాపురంలో జరిగిన ఆ ఇష్యూస్ కూడా అది తీసుకున్నప్పుడు ఏమాత్రం తప్పినా, బ్యాలెన్స్ తప్పినా కూడా సినిమా మీద విమర్శలు చాలా ఘోరంగా ఉండేవి. అదేమన్నా మీరేమన్నా అబ్జర్వ్ చేస్తారా స్టోరీ వినేటప్పుడు? అది సేమ్ ఇప్పుడు జనాలు ఎలా అయితే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎత్తట్లేదో, నేను కూడా స్టోరీ విన్నప్పుడు నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా స్టోరీ దాని గురించి కాదు అసలు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేము స్క్రీన్ మీద మామూలుగా జనాలు మాట్లాడుకునే బూతులు పెడితే సెన్సర్ అవుతుందని పెట్టలేదు, కానీ అలాగే మాట్లాడుకుంటారు. 18 years అప్పుడు వాళ్ళకి ఈగో హర్ట్ అయితే వాళ్ళని ఎవడైనా వచ్చి కొడితే వాడు బూతులే తిడతాడు. దట్ డస్ నాట్ మీన్ హీ వాంట్స్ టు టెల్, వాడిని ఎలాగోలా హర్ట్ చేయాలి, నేను ఎలా హర్ట్ చేయాలి వాడిని, ఇలా అంటే వాడు హర్ట్ అవుతాడు. కాబట్టి విచ్ ఈజ్ వెరీ లైఫ్ లైక్, అంటే దట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. మనం చూసే లైఫ్లో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. సో అలా నేను కథ వినిన తర్వాత నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా సినిమా అసలు దాని గురించి కాదు. బయటకు వచ్చిన చాలా మంది మీరు అనుకోకూడదు మేడం, మీరు అనుకోకుండవచ్చు. వీటి ఆడియన్స్ అలా తీసుకోరు, ఆ కమ్యూనిటీ వాళ్ళు అలా తీసుకోకపోయి ఉంటే గొడవలు అయ్యాయా కదా? అయ్యేవేమో, కానీ సినిమా వాళ్ళకి ఎంత అయ్యేవేమో, ఇట్స్ ఆల్ హైపోథెటికల్. కానీ సినిమా చూసేటప్పుడు నేనైతే ఎలా విన్నాను యాజ్ అ క్రియేటర్, యాజ్ అ ప్రొడ్యూసర్, నేను కథ ఎలా అయితే కథ ఇలాగే తీసుకుంటారు సినిమా అన్న కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్ళాను. ఆడియన్స్ కూడా అలాగే తీసుకుంటున్నారు కదా, విచ్ మీన్స్ వీ సక్సీడెడ్. చిన్న ఇంపర్ఫెక్షన్స్ మీద, లేకపోతే చిన్న ఇలా ఇప్పుడు మీరు అన్నున్న వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం, ఎందుకంటే దట్స్ నాట్ ఇంపార్టెంట్. మా కథ ఈజ్ అబౌట్ ఫ్రెండ్షిప్, ద బ్రేకప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హౌ ద రీయునైటింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సార్ వంశీ గారు, సార్ ఎక్కడైనా 2-3 క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి, 11 మంది క్యారెక్టర్లు ఎట్లా కనెక్ట్ అవుతాయి సార్? మీకు కనెక్ట్ అయినాయి కదా సార్? మాకు కనెక్ట్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ చెప్తున్నారు సెకండ్ హాఫ్ కొంచెం అని. సెకండ్ హాఫ్లో ముందు సీన్ ఒకటి ఉంది, ముందు తాగుతూ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి అమెరికా వచ్చేసాను. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఇంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి Q&A ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది కూర్చుని ఈ స్టేజ్. వంశీ గారు ఇంకో 12 ఏళ్ళు అంటే పుష్కరం కాలం తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 12 నుంచి వచ్చి ఊర్లో వాళ్ళ జ్ఞాపకాలను ఎలా అయితే గుర్తు చేసుకుంటున్నారో, 12 ఏళ్ళ తర్వాత కూడా మీ సినిమా ఖచ్చితంగా మీ లైఫ్లో కావచ్చు, చూసిన ఆడియన్స్ లైఫ్లో ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహారిక గారు, ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఫ్లో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అడగలేదు నేను. నిన్న మీ ఫాదర్ యాక్చువల్లీ ఒక మీడియా హౌస్ లోగో ఏదో లాంచ్ చేశారు. అంటే ఏంటది? అంటే హీజ్ ఇంటూ ఎంటర్టైన్మెంటా లేకపోతే సీరియస్ న్యూస్ బిజినెస్? మీడియా ఎంటర్టైన్మెంట్ అని స్టార్ట్ చేశారు సార్. అది ఈవెన్ దో ఇట్స్ ఇర్రెలెవెంట్, హీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు నాన్నకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కొంచెం ఈ సిరీస్ వాటితోటి డైల్యూట్ అయిపోతుంది. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కొంచెం సీరియస్ టాపిక్స్. యూట్యూబ్ ఛానల్ లేకపోతే హీస్ కమింగ్ ఇంటూ మీడియా బిజినెస్? యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, పాలిటిక్స్ అయితే ఇప్పుడు కాదు. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో ఈ పెద్దోడి క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది, ఈయన క్యారెక్టర్ అంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఆ క్యారెక్టర్ రాసుకోవడం వెనుక మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఉంది సార్. అంటే
ఊర్లో ఒకడు ఉండిపోతాడు కదా సార్, మనకి అందరికీ తెలిసిన వాళ్ళే, మన ఫ్రెండ్ ఎవడో ఒకడు ఊర్లో ఉండి మనల్ని మిస్ అవుతుంటాడు కదా సార్, ఆడే మా పెద్దోడు. తన తప్పితే ఇంకొకరు చేయలేరు అన్న విధంగా ప్రసాద్ దాన్ని ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రసాద్ గురించి మీ అందరికీ తెలుసు, అంత మంచి యాక్టర్. అతన్ని 3 ఏళ్ల క్రితం నేను ఏదైతే అతన్ని చూశానో, అతను ఇంకా ఫేమస్ అవ్వకముందు మేమందరం కలిసాం. అంటే అప్పుడే మంచిగా నటిస్తూ వస్తున్నాడు. అతని మీద ఏదైతే నమ్మకం ఉందో, హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, కంపల్సరీ హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, హీస్ ఎ డామ్ గుడ్ పర్ఫార్మర్. రేపు అనే రోజున ఇతను సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు సత్య గారు ఇలాంటి స్థాయిలోకి వెళ్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకొకటండి, అంటే మీరు సత్యాన్ని కలిసినప్పుడు అదే హై అని నిహారిక గారు అన్నారు. అంటే మాకు అనిపించిన థాటు ఇది, మీరు ఎలా అంటే, బట్ ఎవరైతే ఆ క్యారెక్టర్ సుబ్బు అనే క్యారెక్టర్ జాతి తక్కువ వాడు అన్నాడు కదా, అతను కలిసినప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది, యాక్చువల్గా ఆత్రం వాళ్ళ సిస్టర్ అనుకుంటాను. అతను ఏమన్నా లాస్ట్లో ఆ అమ్మాయిని నేను లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటున్నాను అంటే బాగుండేదేమో అని. కాబట్టి కుర్రలు 2 సార్, అది హై అయి ఉండేది. నేను చెప్తాను సార్, అది ఉంది సార్. యాక్చువల్లీ మీరు చెప్పిన సీన్ ఉంది సార్, అది ఆ లెంత్లో ట్రిమ్ అయిందండి. ఎందుకంటే అతన్ని ఊర్లో నిజంగా నేను చెప్తున్నాను, అయ్యో మీకు డిలేటెడ్ సీన్ మేము పంపిస్తాను సార్ మీకు. శివ అనే అబ్బాయి వీళ్ళందరూ వదిలేసినా కానీ శివ అనే క్యారెక్టర్ అతను లీడర్ క్వాలిటీస్ ఎందుకుంటాయంటే, అతను ఆ అమ్మాయిని ఎప్పటికీ చూసుకుంటూనే ఉన్నారు, వాళ్ళ లైఫ్ని. వీళ్ళందరూ మనమైతే మర్చిపోయామో కానీ శివ అనేవాడు ఎప్పుడు గుర్తుంచుకున్నాడు అంటారు అనమాట. ఫ్లోలో ఆ లెంత్లో మాకు మిస్ అయిందనమాట. అది థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ సార్. శివ దాన్ని చూసుకున్నాడు సార్ అతను. వంశీ గారు చదివించాలని చెప్పండి. వంశీ గారు ఐ మీన్ అతను రియలైజేషన్. ఓకే, పెళ్లి గురించి అయితే నేను రాసుకోలేదండి. ఆత్రంగా చెల్లి మా అందరికీ చెల్లె. చూసుకుంటాడండి, నాట్ ఏ ప్రాబ్లం. బట్ అంటే నేను ఎందుకు చెప్పానంటే, అతను జాతి తక్కువ వాడు అన్నాడు కాబట్టి, సో అంటే నేను ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు ఆ మాట అన్నాను. ఇప్పుడు అతను ఫారెన్కి వెళ్ళి వస్తాడు కదా, ఈజ్ నా ఎన్ఆర్ఐ, సో మోర్ మెచ్యూర్డ్గా ఉంటారు కదా మన దృష్టిలో ఎన్ఆర్ఐస్. సో అందుకని నేను అడిగాను. ఆ సీన్లో చూస్తే వచ్చి కాలు పట్టేసుకుంటారండి ఆయనది. ఎవరిదండి? సత్యయ్య కాలు పట్టేసుకుంటారు. ఎస్ కరెక్ట్. అలాగ అంటే ఒక మామూలుగా మీరు రైటర్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తారు, నేను రైటర్ని నేను ఇలా ఆలోచించాను. కరెక్ట్. అది మేబీ ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను కరెక్ట్ అనుకున్నది ఏంటంటే, మా ఫ్రెండ్ చెల్లి మాకు చెల్లి. రైట్. వంశీ గారు, నిహారిక గారు సార్, నిహారిక గారు కంగ్రాట్స్ అండి. బ్లాక్ బస్టర్ హిట్. అండ్ పైన చూసుకుంటే జనజాతర మొదలైంది అన్నారు, మాకు ఏపీలో అయితే 2 months బ్యాకే మొదలైపోయింది. సో అంటే ఈ స్టోరీ అదే మీ సినిమా చూస్తున్నాను చెప్పు మాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. సో మీకు స్టార్టింగ్ మీరు చూసేటప్పుడు, అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది, చూసేటప్పుడు మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది? నా సినిమా అండి ఒకటని చెప్పలేను నిజంగా. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే సార్ ఎలా అయితే నాకు నరేట్ చేశారో దానికి 10 times నాకు స్క్రీన్ మీద కనపడింది. అక్కడే నేను సోల్డ్, అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఐ సెడ్ సార్ వీ డిడ్ అ గ్రేట్ ఫిల్మ్ అని నేను అప్పటి నుంచే చెప్తా వచ్చాను. సో ఒక పాయింట్ అంటూ లేదు, వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇన్నోసెన్స్, దాని తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ, ఎవ్రీథింగ్ ఐ జెన్యున్లీ రియల్లీ కనెక్టెడ్ టు. నాకు కూడా కొంచెం సుబ్బులాగా ముక్కు మీద కోపం ఎక్కువ. సో తిట్టేసిన వెంటనే వెళ్ళి పట్టేసుకొని సారీ రా అని చెప్పేస్తాను అనమాట. సో అందుకని సుబ్బు క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా ఇష్టం. సో అక్కడ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. 2024 బాగా కలిసి వచ్చినట్టుంది కదా? చాలా బాగా కలిసి వచ్చింది. నేను ఎంత బాగా అడిగానో అంత బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, అంటే మీ ఇంటర్వ్యూ చేసాం, అప్పుడు మనం చూసి అంటే ఈ ఫన్ ఇదంతా చూసి అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం, బట్ ఒక్కసారి అది నేను సారీ చెప్పాలనుకున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నందుకు. నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఇదే అనమాట. సో ఇందులో బాగా మా ప్రసాద్ గారికి ఒకసారి కంగ్రాట్స్ అన్న ఈ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే ఇలాగా ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోవాలి, జాబ్ చేసుకోవాలి. లాస్ట్లో కూడా డైలాగ్ ఉన్నారు, మా బాబు కూడా షూటు బూట్ వేసుకుని వెళ్ళొస్తే బాగుంటుంది కదా, సెల్యూట్ కొట్టేసి. అలా కాకుండా ఊర్లో ఉండిపోయి, ఊర్లో మా ఫ్రెండ్స్ వస్తారు అని వెయిట్ చేసే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇది డైరెక్టర్ గారు ఫేస్ చేశారని నాకు తెలిసి, నీకు ఫోన్ చేసేవాళ్ళు చాలామంది. సార్ ఇది మేము చేసాము అని మేము చెప్పుకోము సార్, చేయించాడు సార్ వంశీ.
అండ్ థ్యాంక్ యూ. అందరూ చాలా పాజిటివ్గా ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఇది ఇలాంటి ఇంటరాక్షన్ ఉండవు. అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్. మీరు కూడా థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్ అన్న. అండ్ అంటే దీనికి మీరే మొత్తం ఇది చేశారంట కదా, సో మొత్తం అంటే ఆ ఏజ్ డిఫరెంట్ అనేది కవర్ చేయడం చాలా గ్రేట్. అండ్ ఎలా అనిపించింది అన్న ఎంతమంది అంటే మీ క్యారెక్టర్ మీరు చూసుకుంటూ వీళ్ళందరినీ మానిటర్ చేయడం అనేది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన వచ్చిన వంశీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సాధారణంగా ప్రతి డైరెక్టర్ ఎవరైనా కానీ యాక్టర్స్ కూడా మేబీ వాళ్ళు ఓకే ఏముంది లూజ్ సెట్ వేసుకుంటే అయిపోద్ది కదా అన్న ఆలోచన ఉండేది. కానీ మా వంశీ గారు అలా కాదు, పర్టికులర్ అనుకున్నారు. ఈ ఆలోచన అమలు చేసిన నిహారిక మేడం, రమేష్ సార్, వాళ్ళు ఏం కావాలంటే వీటన్నిటిని పక్కన పెడితే బాయ్స్ వీ మేడ్ ఇట్. ఎందుకనంటే ఎవరు కూడా నాకు అపోజ్ చేయలేదు. వంశీ అనే చెప్పాడు చేసేద్దాం, ఓకే, అరే పొద్దున 5 లేచిపోవాలి, ఓకే ఓకే పరిగెడదాం, ఓకే. బాయ్స్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టే అయ్యింది. అదేదో సామెత చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం, అది నీళ్ళు తాగడం దాని ఇష్టం అని. నేను తీసుకెళ్ళి వీళ్ళందరూ తాగారు, అంతే. అంత వంశీ గారు సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకంటే మీరు ఎక్కువ చెప్తున్నారు ఈ క్యారెక్టర్స్ సూపర్ సార్. సూపర్ సార్. ఉంటారు సార్. అవును సార్. అది కూడా మనకి మీరు చెప్పినట్టే సార్, అది కూడా ఊళ్ళో క్యారెక్టరే, ఊళ్ళో ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ. అలాంటి ఒక ఏవన్ గాడు ఒకటి ఉంటాడు సార్ ఊళ్ళో. ఎందుకంటే ఊళ్ళో ఏ ఏదో పని జరిగినా ఈడు ఆడే చేసి ఉంటాడు అనేవాడు. అలాంటి వాడు మన సుధాకర్ ఏవన్ క్యారెక్టర్, మన రమణ భార్గవ్ గారి క్యారెక్టర్. అతను కాకపోతే ఇంకొకటి చేయలేడేమో సార్ అంతలా. వీళ్ళిద్దరి మధ్యన వారు మాకు బాగా నచ్చుద్ది. ప్రసాద్కి రమణ భార్గవ్ గారికి చాలా మంచిగా ఆయన యాక్ట్ చేశారు. సాయి కుమార్ గారి ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగా ఉపయోగపడింది. వీళ్ళందరికీ చాలా చాలా నేర్పించారు, నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా గోగురాజ్ రమణ గారు కానీ, బలగం జయరామ్ గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, మా మచ్చ కంచర్పాలెం కిషోర్ కానీ. ఈరోజు కంచర్పాలెం కిషోర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఆఫ్టర్ సీకే మన కంచర్పాలెం తర్వాత మళ్ళీ మా కమిటీ గురువుల దగ్గర మాట్లాడుకుంటున్నారు. అతని జర్నీ చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సుధాకర్ గ్యాంగ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి వాళ్ళ పాత్రకు తగ్గట్టు అందరి గురించి మాట్లాడుకున్నారు. అది రిలేటబిలిటీ ఎక్కువ సార్, ఊళ్ళల్లోనే ఉంది అది సార్. ఛాన్సే లేకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నిహారిక మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. ఏఎంబీలో 2 days బ్యాక్ మూవీ వేశారు కదా మ్యామ్. ఓన్లీ ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ మేడం. మీరు ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్టులు ఎంత బాగా యాక్ట్ చేసినా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ మూవీ గురించి మాట్లాడుకోవడం. 2 days బ్యాక్ సినిమా ఏఎంబీలో షో అంటే నేను బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యా, కింద పడా ఎక్కడ మన ఏఎంబీ థియేటర్ ముందు. అంటే షో టైం 7:15కి సెలబ్రిటీ షో. నేను ఎందుకు నాకు చూడాలని అంత 2 days తర్వాత మీడియా షో ఉంటుంది అయినా అలా థియేటర్లో కూర్చొని 10 నిమిషాలు ఎంతో మిస్ అయ్యాను. అది కూడా కవర్ చేశాను. నేను ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయింది, ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను మేడం, ఎమోషనల్గా. బట్ ఒక 11 మంది కొత్త వాళ్ళు, ఒక కొత్త డైరెక్టర్, వీళ్ళని నమ్మి మీరు అంత మనీ పెట్టి సినిమా తీయడానికి అంత ఆ స్టాండ్ తీసుకోవడానికి గట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? I had a very good support from Funny Garu and Jaya Adpakkaru. I should really mention them. Endukante without them, they really won't be Kamti Kurallu. I wouldn't have the guts to do this much. They were really supportive. Mem em cheddam kuda, yeah, let's go ahead, let's do this. Asalu creative ga asalu okkasari kuda no cheppindi ledhu vallu. Mem creative ga em changes cheddam anna. Guts ante just the love for cinema and okay, గట్స్ కాదు కానీ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది సినిమా ఆడుతుంది అని. ఫస్ట్ విన్నప్పటి నుంచే జనాలు ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అని నాకైతే ఒక గట్ ఫీలింగ్ ఉండింది విన్నప్పటి నుంచి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది నిజమైంది. కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్. నాకు తెలిసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మీకు మీ కెరియర్లో కమిటీ కుర్రోలు అలా నిలిచిపోద్ది మ్యామ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? పెద్ద హిట్ ఇంకా ఈ వారం చాలా పెద్ద అవకాశం ఉంది. అఫ్ కోర్స్ చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 3 hours ఆయన నుంచి నేను లాక్కొని మరీ ఈ సినిమా చూపిస్తాను. బికాస్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హ్యాస్ టు సీ.
ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో యా, కంగ్రాట్స్ మ్యామ్. మీరు వచ్చి హీరోయిన్స్ని అడుగుతారు అనుకున్నానే. రోజు ఈమెయిల్స్తో బిజీగా ఉండే మాకు ఫీమేల్స్ని ఇంతమంది ఫీమేల్స్ని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? సో పర్టికులర్గా వీళ్ళని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? అందంగా ఉన్నారండి. అంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలనుకున్నాను నేను. అంటే మన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారండి, చాలా పక్కింటి అమ్మాయిలా ఉంటారు. అదే కోరుకున్నాం మేము. నేను నిహారిక గారు మాట్లాడుకున్నప్పుడల్లా ప్రొఫైల్స్ వస్తూ ఉండేవి, కూర్చునే వాళ్ళం, చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి బాగుంది కదా సార్, ఇది కరెక్ట్, ఈ అమ్మాయి కరెక్ట్. ఈ చాలా చోట్ల మేము రాజ్య క్యారెక్టర్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాం, మాకు కరెక్ట్ దొరకలా. సమ్టైమ్స్ బయటికి వెళ్ళినా పర్లేదని చెప్పేసి రమేష్ గారు చెప్పేటప్పటికి వి ఫౌండ్ హెర్. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి పక్కన ఉన్న పిక్ ద్వారా చూసాం అనమాట. రాజా యా ఇండస్ట్రీకి టీఎఫ్ఏకి ఒక మంచి నటులను అయితే ఇచ్చాను నేను. హీరోయిన్స్ పెద్ద ఆ పదాలు వాడిను, బట్ దే విల్ బికమ్ ఏ గుడ్ మార్క్ అయితే వేయగలరు. అంత మంచి ఆర్టిస్టులు మా హీరోయిన్స్ అందరూ. కొన్ని సినిమాలు నవ్విస్తే, కొన్ని ఏడిపిస్తాయి. మీరు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ని లాస్ట్ వరకు క్యారీ చేశారు. సో ఓలా నుంచి కాల్స్ వస్తున్నాయి, నిజంగానే అక్కడ టాక్ బాగుంది, వెళ్ళొచ్చా అని చెప్పి. మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం మేము. అది చాలు సార్, నన్ను అడగలేదు, అడుగుతారు. ధైర్యంగా వెళ్ళొచ్చా అని అడుగుంటే కనుక నేను బాధపడుతున్నాను. ధైర్యంగా వెళ్ళొచ్చని మీరు చెప్తున్నారు చూడండి, చాలు సార్ నాకు అది. సో ఈ సినిమాని ఎంతమంది రిజెక్ట్ చేశారు? 11. నిహారిక కొనిదెల గారు, సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఇలా డెబ్యూటెంట్స్తో చేస్తారా, లేదంటే స్టార్ డైరెక్టర్స్, స్టార్ మేకర్స్తో చేస్తారా? ఎవరు తెచ్చినా మంచి కంటెంట్ తెస్తే చేస్తానండి. అది పెద్ద డైరెక్టర్ అయినా కూడా, అది కొత్త డైరెక్టర్ అయినా కూడా. ఎందుకంటే నన్ను ఎవరో అడిగారు, వంశీ ఎవరి దగ్గర చేశారు ఏడీ లాగా, ఏదైనా చూసావా తన కంటెంట్ అని. ఆయన ఎవరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, అసోసియేట్ డైరెక్టర్ లాగా చేయలేదు. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్. డైరెక్ట్గా ఆయన చేయడమే ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు మాకు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ ద ప్యాషన్ అండ్ టాలెంట్ అండ్ ద స్కిల్ దట్ యూ హ్యావ్. ఓకే, ప్రసాద్ బెహ్రా గారు, సో మీరు ఆన్ స్క్రీన్లో రాగానే చాలామంది ఆడియన్స్ ఒక స్టార్ హీరోకి అరుస్తున్నారు సార్. సో నెక్స్ట్ మీరు యూట్యూబ్లో సిరీస్లు కంటిన్యూ చేస్తారా, లేదంటే ఆపేస్తారా? సినిమాల్లో బిజీ అయిపోతారు ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. సార్ ప్రస్తుతానికి పెళ్లివారం అండే వల్ల కొంచెం సినిమాల్లో బిజీగా ఉన్నాను సార్, ఒక సంవత్సరం దాకా. ఇంకా పెళ్లివారం అంటే సీజన్ 3 లాస్ట్ సార్, ఆపేస్తున్నాను. ఇంకా ఆల్ ద బెస్ట్ అండి. నిహారిక గారు, మీరు రాసుకున్న మేడం సార్, కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి కంటెంట్ వచ్చింది. అండ్ ఈ సినిమా ఎర్లీ ఓటీటీ రిలీజ్ ఉంటుందా, లేకపోతే కొంచెం పాజిటివ్ టాక్ ఉంది అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు? ఐఎమ్ డెఫినెట్లీ అగేన్స్ట్ దిస్. అంటే సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలో వచ్చేయడం అనేది నేను చాలా అగేన్స్ట్. ఎందుకంటే నేను ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే ఒక ఆడియన్స్. సో డెఫినెట్గా మాదైతే టైం పడుతుంది ఓటీటీలోకి రావడానికి. డైరెక్టర్ గారు ఒకటి ప్రసాద్ తీసుకోండి ఒకసారి. కాదు, కొన్ని రోజులు థియేటర్లో ఆడినే మా సినిమా, ఎందుకు ఓటీటీ రమ్మంటున్నావు సునీల్? నేను రమ్మన్నట్లేదు, త్వరగా రిలీజ్ చేస్తారా అని అడుగుతాను. కొంచెం లేట్గా రిలీజ్ చేస్తాను. సో జనరల్గా ప్రసాద్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఫన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది, అండ్ సిరీసెస్ అన్ని చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ ఆయన మీకు చెప్పినప్పుడు మీకు చాలా ఎమోషనల్ రోల్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో మీకు ఏమనిపించింది? బేసిక్గా ఈ క్యారెక్టర్ నేను చేయనని చెప్పానండి. సుధాకర్ క్యారెక్టర్ చెప్పారు నాకు. లేదు ఇందులో ఇన్ని ఉంటాయని చెప్పాడు, కానీ నాకు ఎక్కేది కాదు. బేసిక్గా 11 మంది కష్టపడ్డారు అంటారు, కానీ అందరూ ప్రాక్టీస్కి వెళ్ళారు, తగ్గారు. నేను కొన్ని ప్రొడక్షన్లో తగ్గా, కొన్ని ప్రొడక్షన్ల మీద అమ్మకపోయి నేను తగ్గడం మానేసానండి. అందుకే అటు ఇటు ఉన్నాను నేను. సో నా క్యారెక్టర్కి ఎటువంటి క్రియేట్ వచ్చినా సరే అది వంశీకి వెళ్తుంది. వీడు కూడా మ్యూజిక్ కొట్టొచ్చులే అని చెప్పి అనుకున్నాడు. ఈయన వీడికి డబ్బులు ఇద్దాం అనుకున్న ప్రొడ్యూసర్ గారికి వెళ్తుందన్న. వీళ్ళు ముగ్గురికి క్రియేట్ అండి, నేను జస్ట్ పప్పెట్ అంతే. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. యాక్చువల్గా మీ కథని ఎన్హాన్స్ చేయడంలో మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ పోషించింది. అంటే ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవడానికి అంటే ఫస్ట్ చాయిస్ ఈయనైనా, అట్లా ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? మ్యూజిక్ డైరెక్టర్ మీరిద్దరు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి, ఆయన తర్వాత. నేను 13 మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళానండి. 11 పాటలకి 11 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుందాం అనుకున్నాను నేను.
అదనమాట నేను అనుకున్నది. ఈయన ఒక రోజు నా ఒక సాంగ్ ఇచ్చి ఆయనకి నచ్చితే, నువ్వు నా దగ్గర చేయకపోయినా పర్లేదు గురు, నువ్వు ఒక్కరి దగ్గర చేయి, అప్పుడు ఎమోషన్ ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర చేస్తే వర్కౌట్ అవ్వదు అన్నారు. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇది ఎంత బాగా వర్కౌట్ అయిందో. ఇఫ్ వీ హ్యావ్ కెమిస్ట్రీ